కర్ణాటక రాష్ట్రంలోని తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని కూడా కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం ఎగిరిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఉంటే చాలా బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కనుక అయితే దానికి అనుగుణంగానే నిన్న రాజశేఖర్ రెడ్డి గారి సుపుత్రిక షర్మిల గారు కూడా వారి పార్టీని తెలంగాణలో ఏర్పాటు చేసిన పార్టీని విలీనం చేసి తర్వాత ఏ ఉద్దేశం కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సెక్యులర్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంది, సక్రమైన పరిపాలన కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉంది అని చెప్పడం. అంతేకాకుండా వారి తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారు కూడా మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలని కోరుకుని అన్నారు, దానికి కూడా నేను కట్టుబడి ఉన్నానని చెప్పడం కూడా చాలా విశేషం. అయితే ఈవేళ మనం వాస్తవ పరిస్థితులు చూసుకుంటే దేశవ్యాప్తంగా ఒక అసమానత్వం ఏర్పడింది. ఆర్థికంగా ఉన్నవాళ్ళు చాలా ధనికులు అవుతున్నారు, లేని వాళ్ళు లేకుండా ఉండిపోతున్నారు. వాళ్ళ జీవిత పరిస్థితులు కూడా క్షీణిస్తున్నాయి. అంతేకాకుండా ఒక కమ్యూనల్ హార్మనీ ఉండేది, ఆ కమ్యూనల్ హార్మనీని మరి ఎఫెక్ట్ చేస్తూ ప్రస్తుత మరి ప్రభుత్వం కూడా మరి చాలా స్పష్టంగా బిహేవ్ చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక సక్రమమైన పరిపాలన ఇస్తూ సమాజంలో ఒక సమానత్వాన్ని తీసుకురావడానికి కేవలం కాంగ్రెస్ పార్టీ ఒకటే కట్టుబడి ఉంది. అయితే దాని గురించి ఈనాడు మరి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా మన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుని విజయ అవకాశాలకి నాంది పలకాలు అనే ఉద్దేశంతోనే ఈనాడు జిల్లా అధ్యక్షుల వారైన మరి డాక్టర్ పాండురంగారావు గారు ఇవాళ తునిలో సభ నిర్వహించడం జరిగింది. దానికి కాకినాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మరి మన గాంధీరాజు గారు, అలాగే 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, తర్వాత సమన్వయ కమిటీ సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఇవాళ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్య జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కూడా చాలా మంది మరి 2-3 రాష్ట్రాల్లో మనం విజయం సాధించకపోయినా కూడా మన అనుకోని విధంగా తెలంగాణ విజయం సాధించాము, అదే విధంగా మనం వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం అందుకుంటుందనే నమ్మకంతో చాలా మంది వ్యక్తం చేయడం జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నారంటే ఈవేళ ప్రజల్లోకి వెళ్ళేసరికి వాళ్ళు పోలుస్తున్నారు, గతంలో పరిపాలన ఏ విధంగా ఉంది, ఈనాడు పరిపాలన ఏ విధంగా ఉంది, గతంలో వీళ్ళు వాళ్ళు అని చూడకుండా ఏ విధంగా సంక్షేమ పథకాలు అందిస్తూ దేశాన్ని ప్రగతి దిశలో ఏ విధంగా తీసుకెళ్లారో కూడా ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచన ఈనాడు లేదు, దురదృష్టవశాత్తు. అందువల్లే సమాజంలో అసమానత్వం పెరుగుతుంది. ఇవన్నీ రెక్టిఫై చేయాలంటే మరి కేవలం కాంగ్రెస్ పార్టీ ఒకటే చేయగలదు. అంతేకాకుండా సమాజంలో మరి అట్టడుగునున్న ప్రజలకు కూడా అవకాశం అందించడానికి కూడా కాంగ్రెస్ పార్టీ మరి ఎప్పుడు కూడా కంకణం కట్టుకొని ఉంది. అందువల్ల ఈవేళ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటం ముఖ్యం. దానికి మరి గతంలో జరిగిన మరి పరిపాలన ఆదర్శంగా మీరు తీసుకుంటే 10 సంవత్సరాలు మరి యూపీఏ ప్రభుత్వ పరిపాలనలోని, తర్వాత 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన పరిపాలన చూసుకుంటే వివిధ సంక్షేమ పథకాలే తీసుకురావటం కాకుండా ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాళ్ళని వీళ్ళు వాళ్ళు అని చూడకుండా, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు చూడకుండా ఒక యూనివర్సలైజేషన్ అనే ఉద్దేశంతో అయితే అర్హులైన వాళ్ళందరికీ ఇచ్చే విధంగా మేము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదే మాకు పెద్ద సర్టిఫికెట్గా మేము భావించి అదే చెప్తూ మేము ప్రజల్లోకి వెళ్ళదలుచుకున్నాం. అంతేకాకుండా మరి సిస్టర్ షర్మిల గారు కూడా జాయిన్ అవడంతో తప్పకుండా మంచి నూతన ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఉదార స్వభావంతో మన రాష్ట్రానికి పరిపాలన అందించారో అదే విధానంగా కాంగ్రెస్ సిద్ధాంతం ప్రకారం షర్మిల గారు కూడా వచ్చి ప్రజల్లోకి వెళ్తే ఇంకా ఉత్సాహంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. ఇప్పుడు ఇండియా కూటమి అనేది ఒక సెక్యులర్ సిద్ధాంతాలతోని, తర్వాత అట్టడున్న ప్రజానీకాలకి ప్రభుత్వం అందాలి అనే ఉద్దేశంతో కూడా ఏర్పడిన అందులో మరి ముఖ్య పాత్ర, ప్రథమ పాత్ర కూడా కాంగ్రెస్ పార్టీ వహించబోతుంది. సీనియర్ నాయకులు కూడా శరద్ పవార్ గారు, తర్వాత అలాంటి వాళ్ళందరూ కూడా చాలా కమ్యూనిస్ట్ నాయకులు,
సీతారాం యేచూరి గారు, తర్వాత రాజా గారు, అలాగా మళ్ళీ మరి లాలూ ప్రసాద్ యాదవ్ గారు, ఇలాంటి సీనియర్ నాయకులందరూ కూడా ఆ కూటమిలో ఉన్నారు. అయితే వాళ్ళందరికీ తెలుసు ఈవేళ మరి మోడీ గారి పరిపాలనలో ఏ విధంగా పరిపాలన జరుగుతుంది, ఏ విధంగా మన రాజ్యాంగానికి హాని జరుగుతుంది అనేది వాళ్ళందరూ గుర్తించారు. రాజ్యాంగానికి హాని జరిగినప్పుడు, మన ప్రజాస్వామ్యానికి హాని జరిగినప్పుడు తప్పకుండా మరి మనం గురి తప్పినట్టే, ఒక సమాజంగా గురి తప్పినట్టే, ఒక దేశంగా గురి తప్పినట్టే. ఇది సరిదిద్దాలి, ప్రజలకి సక్రమైన పరిపాలన అందించాలి, ముఖ్యంగా మైనారిటీ సేఫ్గా ఫీల్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే ఇండియా కూటమి ఉన్నారు. ఒక మంచి ఎజెండాలతో ప్రజల ముందుకు వచ్చి ఏ విధంగా అయితే దేశాన్ని మరి బలోపేతం చేయాలో అనే ఒక ఎజెండాతో ముందుకు రాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో ఒక చిరుస్థానంలో ఉండిపోయారు ఆయన. అయితే ఆయన పరిపాలన చేసినప్పుడు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా బ్రహ్మాండంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆయన కోల్పోయాం. ఈవేళ ఆయన సుపుత్రికైన షర్మిల గారు రావడంతో మరొకసారి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన గుర్తు చేసుకున్నాం. ఈవేళ దురదృష్టవశాత్తు రాష్ట్రంలో పరిపాలన చూసుకుంటే మరి ఆ గుండెకాయ కనిపించట్లేదు. ఎంత గుండెకాయతో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చేస్తారో ఆ గుండెకాయ కనిపించట్లేదు. అది తప్పకుండా షర్మిల గారితో వస్తుందని మేము నమ్మకంతో ఉన్నాం. అధికారంలో రావటం తథ్యం అనేది తెలుస్తుంది నాకు, నా రాజకీయ అనుభవంతో. ఎందుకోసం అంటే గతంలో ఉన్న పరిపాలించిన ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఈ ప్రభుత్వం ఏం చేసింది అని మీడియా రంగంలో కానీ, ఈ యూట్యూబ్లో కానీ ప్రజలు గుర్తించారు. తద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలియజేస్తున్నాను. బలం కంటే కూడా కలమే గొప్పదని చెప్పారు కదా. కాబట్టి మీరందరూ కూడా జర్నలిస్ట్ చదివిన మా సోదరుడు ఉన్నారు. జర్నలిస్ట్ కంటే చదవకుండానే అనుభవం సంపాదించిన వ్యక్తులు కూడా వచ్చారు మీరు. కాబట్టి దీన్ని సక్రంగా పరిపాలన ఈ యొక్క రాష్ట్రంలోను దేశంలోను ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలంటే గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఈ ప్రభుత్వం ఏం చేసింది అనేది మీరు సదాగా యూట్యూబ్లో కూడా మీరు మాకు సహకరించాలని తెలియజేసుకుంటూ